దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలంన శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. 21వ వచనం కూడా చదువుతున్నాను. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. 26వ వచనం, మీకు సమాధానము కలుగునుగాక ఆయనను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచి శిష్యులకు కనబడుతూ మొట్టమొదట ఏమంటున్నాడంటే, మీకు సమాధానము కలుగునుగాక అని అంటున్నాడు. ఎందుకంటే శిష్యులందరూ కూడా భయపడి ఒక రూమ్లో వారు తలుపులు వేసుకుని ఒక రూమ్లో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మూసిన తలుపులు మూసినట్టుగా ఉండగానే ఆయన లోపలికి ప్రవేశించి, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపిణి దేవుడిగా ఉన్నాడు, ఆయన లోపలికి ప్రవేశించి మూసిన తలుపులు మూసినట్టుగా ఉండగానే ఆయన లోపలికి ప్రవేశించి మీకు సమాధానము కలుగునుగాక అని తెలియపరిచాడు. ఎంతో భయపడిపోతున్న వారి హృదయాల్లో గొప్ప సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నింపినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు 3 సార్లు ఆయన మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. ఆ 3వసారి 8వ దినాన్న వారికి ప్రత్యక్షమై, అప్పుడు తోమా మొదట ప్రత్యక్షమైనప్పుడు తోమా లేడు. ఆ 8వ దినాన్న తోమా ఉన్నప్పుడు ఆ గదిలోకి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడిగా తిరిగి లేచి భయపడిపోతున్న వారి హృదయాల్లో శాంతిని సమాధానాన్ని నింపడానికి ఆయన మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్తకు అధిపతి కాబట్టి ఆయన సమాధానం కలుగునుగాక అన్నాడు. వారి హృదయాల్లో ఉన్న కలవరం అంతటిని తొలగించడానికి, వారి హృదయాల్లో భయపడిపోతున్న పరిస్థితిని తీసివేయడానికి ఆయన సమాధానకర్తగా ప్రత్యక్షమయ్యాడు. మీకు సమాధానం కలుగునుగాక. ఇదిగో నేను మరలా తండ్రి వద్దకు వెళ్తున్నప్పుడు నేను ఆదరణకర్తను మేము పంపిస్తాను, అప్పుడు మీరు శక్తి పొందుతారు అని చెప్పాడు. మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు ధైర్యంగా వాక్యాన్ని బోధించినట్లుగా మన దేవుని వాక్యాలు మనం గమనించగలం. పేతురు, యాకోబు, మరి అక్కడున్న యూదులకు ఏమాత్రం భయపడకుండా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము అని ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారు. ఒకప్పుడు పిరికివారుగా ఉన్నవాళ్ళు ఎప్పుడైతే సమాధానాన్ని వారి హృదయాల్లో దేవుడు నింపాడో, పరిశుద్ధాత్మ వారు ఎప్పుడైతే పొందుకున్నారో వారు ధైర్యంగా బోధించడం ప్రారంభించారు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఏ విషయంలో భయపడుతున్నారు? ఏ విషయంలో కలవరానికి గురవుతున్నారు? సమాధానకర్త అయిన దేవుడు ఇదేనన్నా మీకు సమాధానం ఇవ్వాలని, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నాడు. ఏ విషయంలో కలవరపడుతున్నారో, ఏ విషయంలో చింతకు గురవుతున్నారో, కృంగిపోతున్నారో, ఆ పరిస్థితి అంతటి నుంచి నేను విడిపించడానికి సమాధానకర్త అయిన దేవుడు ఉన్నాడని విషయాన్ని మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీ కలవరాన్ని, మీ భయాన్ని అంతటిని తీసివేసి మీ హృదయాల్లో గొప్ప ధైర్యాన్ని నింపాలని ఆశపడుతున్నాడు. ఏ విషయంలో మీరు
ఆ సమాధానం ఉన్నప్పటికీ వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో మీరు తెలియపరచండి. మీ హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోనండి. మీ హృదయంలో భారమంతటిని ప్రభు సన్నిధిలో తెలియపరచండి. తద్వారా మీ జీవితంలో గొప్ప సమాధానం ఇవ్వడానికి ఈ దినాన దేవుడు ఇష్టపడుతున్నాడు. అది ఎలాంటి భారమైన కావచ్చు, అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, అది ఎలాంటి కలవరమైనా కావచ్చు, వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో మీరు తెలియపరిచినట్లయితే మీ జీవితంలో గొప్ప సమాధానాన్ని దేవుడు నింపాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉండాలని ఆశపడుతుండగా మీ పరిస్థితిని ప్రభువు సన్నిధిలో విన్నవించండి. తద్వారా మీ జీవితంలో గొప్ప సమాధానం పొందుకోనండి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, సమాధానకర్తకు అధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ప్రియుల జీవితాల్లో ఏ సమాధానం లేమితో, ఏ కలవరంతో, ఏ ఇబ్బందితో ప్రభువా బాధపడుతున్నారో, ఏ భయాలైతే ప్రభువా వారి జీవితంలో అలుముకుందో వాటన్నిటి నుంచి విడిపించి మీ సమాధానాన్ని సంపూర్ణంగా వారి హృదయాల్లో నింపమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ వీరిని సంపూర్ణంగా ధైర్యపరిచి బలపరిచి నడిపించి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమాధానకర్త అయిన దేవుడు మీకు నిత్యము తోడు ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.